హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఫిష్ పీసెస్ని తీసుకొని సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్టు, పసుపు, కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫిష్కి బాగా పట్టించాలి. ఈ విధంగా పట్టించిన తర్వాత మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత పులుపు కోసం ఒక బౌల్ తీసుకొని చింతపండు వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత చింతపండు రసం తీసుకోవాలి. ఈ విధంగా చిక్కగా చింతపండు రసం తీసుకోవాలి. తీసుకొని ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని మసాలా తయారు చేసుకోవాలి. ముందుగా ధనియాలు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెంగా మెంతులు వేసుకోవాలి. ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత గసగసాలు వేసుకోవాలి. ఈ విధంగా మసాలాలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకొని ఫైనల్లీ అల్లం కూడా వేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తరువాత అందులో ముందుగానే కట్ చేసుకున్న టమాటా పీసెస్ వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తరువాత అందులో సాల్టు, పసుపు, కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తరువాత ఈ విధంగా కలుపుకోవాలి.
ఈ విధంగా కలుపుకున్న తరువాత మనం ముందుగానే తీసుకున్న చింతపండు రసం వేసేసుకోవాలి. వేసుకొని వాటర్ చూసుకొని వేసుకోవాలి. మనకు పులుపుకు తగ్గట్టుగా వాటర్ చూసుకొని వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. తరువాత మూత తీసి కొంచెం కరివేపాకు తర్వాత కొత్తిమీర ఫైనల్గా వేసుకోవాలి. వేసుకున్న తరువాత ఫైనల్లీ రెడీ అయిపోయిందండి చేపల పులుసు. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.